స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దుందుడుకు చర్యలు ఎందుకు కారణంగా కనబడుతోంది. ట్రంప్ చర్యలతో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వలసదారులపై కఠిన చర్యలు, వీసా నిబంధనలు కఠిన చేశారు ట్రంప్ సర్కార్. దీంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్తున్నారు స్టూడెంట్స్. అమెరికాను వదిలి వెళ్లాలంటూ చదువు పూర్తి చేసిన విద్యార్థులు ప్లాన్ చేస్తున్నారు. యూరప్ లేదా ఆస్ట్రేలియాకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. లీగల్ డాక్యుమెంట్స్ ఉంటేనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ నిపుణులు చెప్తున్నారు. F1 వీసా నిబంధనల ప్రకారం నడుచుకోవాలంటూ స్టూడెంట్స్కు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ విద్యార్థులు ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా చాలామంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను వదులుకుంటున్నారు. కొత్త ఇమిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వాళ్ళు చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చిన వాళ్ళే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దంటూ పార్ట్ టైంగా చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నారు. F1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. కానీ చట్టం, వీసా నిబంధనలు పాటించకుండా ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే డైరెక్ట్ డిపోర్టేషన్ అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మన విద్యార్థులు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. కొన్ని నెలల పాటు పరిస్థితి చూశాకే పార్ట్ టైం ఉద్యోగాలపై నిర్ణయానికి వస్తామంటున్నారు. ఇక మన విద్యార్థులను హైర్ చేసుకున్న కొన్ని భారతీయ కంపెనీలు, మాల్స్, ఇతర సంస్థలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా భారతీయ విద్యార్థులకు, భారతీయులకు సంబంధించిన సంస్థల్లో పనిచేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ట్రంప్ భయంతో ఉద్యోగాలు వదులుకోవడంతో ఆయా సంస్థలకు కూడా మానవ వనరుల కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేది. ఇప్పుడు కాస్త పోయిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇండియన్ పేరెంట్స్ కూడా అమెరికాలో అనుమతి ఇవ్వడం లేదు. రానుపోను టికెట్ బుకింగ్స్ ఉంటేనే స్టూడెంట్స్ తల్లిదండ్రులకు అనుమతిస్తున్నారు. రిటర్న్ టికెట్ ఉంటేనే అమెరికాలో ఇండియన్స్ ఎంట్రీ అంటూ అధికారులు ఆంక్షలు పెట్టారు. దీంతో పాటుగా ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో పలువురిని అధికారులు అడ్డుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే అమెరికాలో కాలు పెట్టాలనే విదేశీయులకు చిక్కులు మొదలయ్యాయి. ఇక్కడ భారతీయ దంపతులను తాజాగా అమెరికా ఎయిర్పోర్ట్ నుంచే స్వదేశానికి తిప్పి పంపేసిన ఘటన కలకలం రేపుతుంది. ఇదే ఎందుకు ఉదాహరణకు చెప్తున్నారు. రిటర్న్ టికెట్స్ లేని కారణంగా వారికి ఈ ఊహించని పరిస్థితి ఎదురైంది. దీంతో భవిష్యత్తులో ఇంకెంత విపత్కర పరిస్థితులు ఉంటాయన్న భయం ప్రస్తుతం భారతీయుల్లో మొదలైంది. ఇటీవల ఓ జంట అమెరికాలో ఉంటున్న తమ పిల్లలను చూసేందుకు అక్కడ వెళ్తే ఈ పరిస్థితి తలెత్తింది. 5 నెలల పాటు ఉండేందుకు వారు B1, B2 వీసాపై వెళ్లారు. కానీ ఎయిర్పోర్ట్లోనే వారికి ఊహించని పరిస్థితి. అక్కడి అధికారులు వారిని తమ జర్నీకి సంబంధించిన రిటర్న్ టికెట్స్ చూపించమంటూ కోరారు. దీంతో తిరుగు ప్రయాణమయ్యేందుకు ముందుగా టికెట్స్ బుక్ చేసుకోలేని కారణంగా అమెరికాలో అనుమతించలేదన్నారు. తమ ప్రయాణ వివరాలను ఆ జంట అధికారులకు వివరించినా వారు వినిపించుకోలేదు. చివరికి వారు తమ పిల్లల్ని చూడకుండానే రిటర్న్ రావాల్సిన పరిస్థితి. సో ఇది ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తిగా అటు భారతీయ విద్యార్థులను అలాగే తల్లిదండ్రులను పూర్తిగా ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఈ ఉదంతాలన్నీ కూడా ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం నిబంధనలు ఎంత కఠినతరం చేసిందో చెప్పకనే చెప్తున్నాయి. ముఖ్యంగా మెక్సికో జాతీయులను ఉద్దేశించి, అలాగే ఇక కొంతమంది డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారు. మాదక ద్రవ్యాలు సప్లై చేస్తూ అమెరికాలో సరిహద్దులు దాటి వచ్చి అరాచకంగా ఉంటున్నటువంటి కొన్ని శక్తులు, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్నటువంటి కొంతమందికి ఉద్దేశించి ఈ కఠిన నిబంధనలు చేశారు. దాంతోపాటు స్థానికంగా కొంతమంది విదేశీయులు ఉద్యోగాల కొరత సృష్టించడంతో అమెరికాలో వ్యతిరేకత కూడా ఎదురైంది. ఇవన్నీ కలగలిపి ఈ నిబంధనలు అయితే కఠినతరం చేశారు డొనాల్డ్ ట్రంప్. రైట్, మై కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ నిబంధనలు చాలా కఠినతరం చేశారు. భారతీయ విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేయాలంటేనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మారిన నిబంధనల దృష్ట్యా అలాగే పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రిటర్న్ టికెట్ ఉంటేనే అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి. సో ఏంటి ఏ రకమైనటువంటి విధానాలు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం అవలంబిస్తోంది? ఇక రాను రాను భారతీయ విద్యార్థులకు, తల్లిదండ్రులకు కొంత ఇబ్బందికరమైనటువంటి గడ్డు పరిస్థితులే అనుకోవచ్చా? సచిన్, మీ అభిప్రాయం ఏంటి? ఎట్లాంటి చర్చ జరుగుతోంది? రామ్దాస్, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న 20వ తారీఖు నుంచి భారతీయుల గుండెల్లో గుబులు కాదు, ఏకంగా గూడ్స్ రైళ్లు కాదు, ఇప్పుడు బహుశా చెప్పాలంటే బుల్లెట్ ట్రైన్ రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకు నేను ఇంత పెద్ద మాట అంటున్నా అంటే కనుక, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న
నెల రోజుల గత కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అవి ఎగ్జిక్యూట్ కాబోతున్నాయి, అంటే అమలు కాబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ H1B వీసాలకు సంబంధించి మనం చూస్తాం. F1 వీసాలకు సంబంధించి కూడా స్టూడెంట్స్ ఆలోచిస్తుంది ఇప్పటికే పార్ట్ టైం జాబ్స్ వదిలేస్తారనే కథనానికి సంబంధించి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది ఇదే ప్లాట్ఫామ్ మీద. మన నిన్న కూడా ఆర్టీవీ చెప్పడం జరిగింది, భారతీయ విద్యార్థులు పార్ట్ టైం ని వదిలేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ భయం ఆ స్థాయిలోకి చేరుకుంది. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, ఇప్పుడు ఒక చదువుకున్నారో ఆ చదువుకి సంబంధించి నాకు అమెరికానే ఫిట్ అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు గందరగోళంలో పడిపోయారు. ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నారు. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోదామా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోదాం, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదామా, లేకపోతే వేరే ఇన్నాళ్ళు కెనడాకి అనుకునేవాళ్ళు. కెనడాకి ఎప్పుడైతే ఆ ఇష్యూస్ ట్రిగర్ అయ్యాయో ట్రూడో కారణంగా అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఆ ఆప్షన్ పోయింది, అక్కడికి వెళ్ళకూడదు, ఇంకా సేఫ్ కాదు అంటే ఆ ఆప్షన్ డ్రాప్ అయిపోయారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అక్కడ కనిపించింది అమెరికా. అమెరికాకి సంబంధించిన ఇష్యూస్ లేవు, మనం హ్యాపీగా ఉండొచ్చు, బతికేయచ్చు, ఇంక వెళ్ళొచ్చు, అటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ అక్రమ వలసదారులకు సంబంధించి సొంత దేశాలకు పంపించడం, మెక్సికోకి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు మెక్సికో కూడా యాక్సెప్ట్ చేశారు. సరే, అది వేరే విషయం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే కనుక ఇండియన్ స్టూడెంట్స్ కి సంబంధించి ఆల్టర్నేటివ్ గా ఏమిటి పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో ఏమిటి ఆలోచిస్తున్నారు అనేది. ఇదే అంశానికి సంబంధించి ది ఎకనామిక్ టైమ్స్ ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని చెప్పుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఏమందంటే కనుక ట్రంప్ కారణంగా, ట్రంప్ వచ్చిన తర్వాత అక్రమ వలసదారులకు సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నాడు అంటే చెప్పుకొచ్చిన సందర్భంలో దాంతోపాటు మరికొన్ని కథనాలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియా కానీ యూరోపియన్ కంట్రీస్, యూరోప్ కానీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కొంతమంది అయితే వారానికి 20 గంటలు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే అవుట్ సైడ్ క్యాంపసెస్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికే పార్ట్ టైం జాబ్స్ ని వదిలేస్తారు. ఇప్పుడు వర్క్ ఫోర్సెస్ కి సంబంధించి అక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది. ఎందుకంటే ఎవరైనా ఏ కార్యక్రమంలో అయినా, ఏ కార్యాలయంలో అయినా, ఏ షాప్ లో అయినా వాళ్ళకి ఎఫిషియెంట్ గా ఉన్న వాళ్ళనే పెట్టుకుంటారు. అది భారతీయులా కాదా అంటే వేరే విషయం. అఫ్ కోర్స్ కొన్ని పారామీటర్స్ ని స్కాన్ చేసుకుని పారామీటర్ ని కన్సిడర్ చేసుకుని చేసుకుంటారు. ఇప్పుడు వర్క్ ఫోర్స్ అంతా పడిపోతాం. సో దీనికి కూడా సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. సో ఇక్కడ స్టూడెంట్స్ కి సంబంధించి అక్కడ వెళ్ళి బతకాలంటే, వీసా మీద వెళ్ళి బతికిన తర్వాత చదువుకోవాలంటే కాస్త సంపాదించుకుంటూ ఉన్న సందర్భం. ఇప్పుడు వాళ్ళందరూ మానేస్తున్న సిచ్యువేషన్. అయితే ఎప్పుడైతే ఈ సినారియో జరిగిందో ఇక్కడ నుంచి స్టడీస్ కి ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా యూరోప్ కో ఆస్ట్రేలియాకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇది కూడా చేంజ్ చేస్తాం ట్రావెల్ ప్లాన్స్, ఎందుకంటే అమెరికా కాదు ఇంకా మార్చుకోవాలంటే కూడా. ఎందుకంటే F1 వీసాలకి సంబంధించి F1 వీసాల్స్ ఉండేవి. సో ఇండియన్ స్టూడెంట్స్ కి F1 వీసాలు ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా. ఆ తర్వాత వాళ్ళు ఆన్ క్యాంపస్ లో 20 గంటలు పనిచేస్తున్న అవకాశానికి సంబంధించి పర్మిషన్స్ అనేవి డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ వాట్ దే ఆర్ హ్యావింగ్, అక్కడ దానికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు అబ్రాడ్ కన్సల్టేషన్స్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం ఉందంటే కనుక విద్యార్థులతో టచ్ లో ఉన్నారు, వాళ్ళు కాన్స్టెంట్ గా టచ్ లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడికి ఉన్న వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు చిక్కు ఇక్కట్లు అనే పదాలు ఇక్కడ నేను వాడాలనుకుంటున్నాను రామదాస్, ఎందుకంటే కాస్త ఇంపాక్ట్ చూపిస్తున్న సినారియో. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఇక బయటకు రాలేరు, అక్కడ ఉండలేరు. అక్కడ ఉండాలంటే కాస్త అమౌంట్ సంపాదించుకోవాలి. ఇక్కడ చూస్తే ట్రంప్ అటువంటి అవకాశం ఇవ్వట్లేదు. అమెరికా ఫస్ట్ అనే విధానానికి సంబంధించి కట్టుబడిపోయి ఉన్న సిచ్యువేషన్. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు వీళ్ళు ఆఫ్ ద క్యాంపస్ కావచ్చు, 20 గంటల నుంచి పనిచేయ అంశానికి సంబంధించి ఎక్కడ ఆ ఛాన్సెస్ ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ఇక్కడ కన్సల్టేషన్స్ అక్కడ విద్యార్థులతో మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇండియా రిలేషన్స్ అమెరికాతో దెబ్బతినకూడదు, అలా అని చెప్పి విద్యార్థులు అక్కడ నష్టపోకూడదు, అలా అని చెప్పి ట్రంప్ కి సంబంధించి ఆ నిర్ణయానికి మొండి ఘటమే కూర్చున్నాడు. దాంట్లో ఇది మాత్రం నిర్మోహమాటంగా చెప్పాలి, మొండి ఘటమే కూర్చున్నాడు. కాబట్టి రిలేషన్స్ దెబ్బతినకూడదు, విద్యార్థులు నష్టపోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఆయన ఏమంటున్నారు, అక్రమ వలసదారులకు సంబంధించి నేను ఉక్కుపాదం మోపుతా అంటున్నాడు. వీళ్ళు అక్రమ వలసదారులు అయితే కాదు, వీళ్ళు క్రమబద్ధులు సరైన దారిలో వచ్చిన వలసదారులు. సో వీళ్ళకి సంబంధించి ఆ ఫీజిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ కన్సల్టెంట్స్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం ఆల్టర్నేటివ్ గా అంటే యూరోప్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు, అటువైపు వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఇటు పేరెంట్స్ అటు స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, ట్రంప్ చర్యలతో కొత్త ఇమిగ్రేషన్ విధానాలు ఏంటి పూర్తిగా
డిపోర్టేషన్ ప్రక్రియ అంటున్నారు, అంటే బహిష్కరిస్తామంటున్నారు. పార్ట్ టైం చేస్తే కనుక బహిష్కరించే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు నిజంగా అంత కఠినంగా ఉన్నాయంటే ప్రస్తుతం అవునని అనిపిస్తోంది. ట్రంప్ ఎఫెక్ట్తో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్నారు భారతీయ విద్యార్థులు. ఇక పేరెంట్స్ కూడా ఇమిగ్రేషన్ నిబంధనలు తెలుసుకొని దయచేసి ప్రయాణాలు చేయండి, ఎందుకంటే ఒకప్పట్లా లేవు ఇప్పుడు పరిస్థితులు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిగా మారిపోయాయి. పూర్తిగా పరిస్థితులు అయితే, ఎందుకంటే రిటర్న్ టికెట్స్ ఉంటేనే అమెరికా రండి, లేదంటే అక్కర్లేదంటూ అట్నుంచి అటే ఎయిర్పోర్ట్ నుంచి పంపిస్తున్న పరిస్థితి. సో ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావద్దనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న స్టూడెంట్స్కి అయితే నిజంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఏదేమైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం ఉన్నత విద్య కోసం దాదాపు $50,000 పైగా ఖర్చు చేసినటువంటి విద్యార్థులు, అంటే దాదాపు 42 లక్షల మంది పైగా ఖర్చు చేసినటువంటి విద్యార్థులకు ఇప్పుడు ఇబ్బంది అయిందంటూ ఒక విద్యార్థి చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ విధానాల్లో మార్పులు, అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఇది కారణమని మనకు అర్థమవుతుంది. సో ట్రంప్ చర్యలతో భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. వలసదారులపై కఠిన చర్యలు, వీసా నిబంధనలు కఠినంచడంతోనే ఈ పరిస్థితులు తలెత్తున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే చెప్పారు అమెరికా ఫస్ట్ అన్నారు. సో ఆ విధానాన్ని ఇప్పుడు పాటిస్తున్నారంటే అవునని అనిపిస్తోంది. ఖచ్చితంగా స్థానికంగా ఉద్యోగాల కొరత కూడా, విదేశీయులు ఎక్కువగా వచ్చి తమ ఉద్యోగ అవకాశాలపై దెబ్బతీస్తున్నారంటే ఎప్పటి నుంచో అమెరికాలో కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు దాన్ని ట్రంప్ అక్షరాల పాటించి చూపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇప్పుడు ఆయన నిజం చేసి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అలాగే పేరెంట్స్పై కూడా ఈ నిబంధనలు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో ఇక పార్ట్ టైం ఉద్యోగాల గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు లేదా అమెరికాను వదిలి వెళ్ళాలని చదువు పూర్తి చేసిన విద్యార్థులు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. యూరోప్ లేదా ఆస్ట్రేలియాకు వెళ్ళాలనే ప్లాన్ అయితే కనిపిస్తోంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న విధానాలతో. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.